పరిపాలన బాగానే ఉంది. మరి పిల్లల చదువులకైనా ఇది అమ్మఒడైనా మరి చెయ్యూత అయినా అన్ని పరిపాలన ఇప్పుడు మాత్రం జగన్ గారు పర్వాలేదు. ఏంటి మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాంచెన్ను ఏంటి కాలనీలు అనగా పేదవాళ్ళకి మరి పరిపాలన అలాగ ఉంది. ఏంటి మరి ఆయన పరిపాలన అంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇద్దరిని చూసారు కదా, చంద్రబాబుని చూసారు, జగన్ ని చూసారు. చంద్రబాబుని చూసామంటే ఈయన అనుకున్న ఇవి పెట్టిన స్కీమ్లు అనుకుని ఇచ్చాడు. ఆయన 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏలుబడిలోని ఇచ్చాడు. అందుకోసం ఆయన పరిపాలన ఎందుకంటే పేదవారు అందరూ బతుకుతారు. చిన్న పెద్ద అందరూ కొద్దిగా ఏం చేయాలో తింటాం. ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల కూపులో పోతుందని మరి ఇంకా అప్పులు అయిపోయినా మరి అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. పేదవాళ్ళు ఏంటంటే ఒక సీఎం మన సీఎం గారు ఆ పథకాలు పెట్టబట్టి ఈరోజు మనము ఎంతటైనా కొద్దిగా కవరప్ అవుతాం. పేదరాత ముసలా మూడగా అందరూ చాలా కొద్దిగా పర్వాలేదు. కానీ ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి గెలిచే అవకాశం ఏమైనా ఉందా తెలుగుదేశం? మరి అది అంటే అది లాటరీ టైప్. అది ఎవరు ఇప్పుడు మాకు అభిమానం మాకు జగన్ అన్న మాకు ఎందుకంటే కొద్దిగా భిక్ష పెట్టినట్టుగా గింజన్నం అయితే ₹1 ఎందుకంటే పిల్లలు చదువు కానీ చెయ్యూత పథకం అవని ఏదైనా సంతోషంగా అందరికీ అందుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు మరి జగనానికి మరి ఓటేస్తాం. మీకు ఎట్లా అనిపించింది జగన్ గారి జగన్ గారి పదవి అంటే బాగానే ఉన్నది. మా ముసలి డబ్బులు పెన్షన్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఈ రోజుకి మరి అతను అనేసి అనుకుని ఉన్నాం ఈ సంవత్సరాలకి. అది మీరు అంత ముందుకు తెలుగుదేశం పార్టీ కూడా చూసారు కదా, తెలుగుదేశం హయాం కూడా చూసారు కదా. హయాంనే చూసాం, వెళ్ళి చూసాం, అందరినీ చూసాం. చూడండి లేదు, 62 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ముస్లింలు 3 బతుకుతున్నాం. అదే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రానియండి. ఏది వస్తే బాగుంటది అనేసి మాకు ఇది వస్తేనే మా జగన్ అన్న వస్తున్నా, జగన్ గారు వస్తేనే బాగుంటది. ఈ పథకాలు నిజంగా అన్ని పార్టీల వాళ్ళకి అందుతున్నాయా, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుతున్నాయా? అన్ని పార్టీలకు అందుతుంది సార్. వైఎస్ఆర్సీపీ కాదు, జగనన్నే కాదు, ఏదైనా అన్ని పార్టీలకు అందుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనేసి నువ్వు అనుకుంటున్నావు? నాకైతే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచిది. ఎందుకంటే అతను చేసిన పనులు మంచివి. ఏ నాయకుడు వెనకాల తిరగవసరం లేదు. ఒక ఏది కావాలన్నా మాకు వాలంటీర్ల ద్వారా వస్తాను. మరి అంచేతనే అతను వస్తే మాకు మంచిదని. ఈ పథకాలు నిజంగా అందరికి వస్తున్నాయా, ఓన్లీ అందరికి వస్తానండి? లేదని అన్నాను కౌలుకు లేదు. పథకాలు మాత్రం అందరికి లేవని అన్నాను లేదు, అందరికి వస్తాను. కానీ రాజధాని లేదు, ప్రాబ్లం అదేనండి. కానీ అంతా ఒక చోటు చేసేదంత చేసేయగలరేటండి చెప్పండి. అతను చేసింది ఎన్ని సంవత్సరాలు చేశారు? లిక్కర్ కూడా మొత్తం మాఫీ చేస్తా అన్నాడు, లిక్కర్ కూడా మాఫీ చేయలేదు అనేసి కూడా. ఏటి మాఫీ చేశారు? లిక్కర్ మందు ఒకటే అతను చేస్తామనేది చేయలేదు. మరి ఏం అతను చేయలేదు అనేది వాళ్ళకే తెలియాలి, కానీ మనకి తెలియదు. లిక్కర్ ఒకటి మాత్రం చేస్తాననేది చేయలేదు, అది మాత్రం గ్యారెంటీ. మిగతా అన్ని అన్న కూడా కొన్ని చేశాడు. అతను అవకాశం ఉన్న వల్ల చేసినట్టే లెక్క. మరి ఇది ఎందుకు చేయడం చేయలేదో అది చెప్పలేదు. మరి అతను మరి చంద్రబాబు నాయుడు కూడా చేస్తా అంటుండే కదా ఇప్పుడు ఎలక్షన్స్. ఇంతకుముందు అలాగే చేస్తా అన్నాడండి, ఏంటి చేయలేదండి అలాగైతే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు కదా, ముగ్గురు పంచుకోనకే పెట్టారండి. ఆ పొత్తు వచ్చింది పంచుకోన పెట్టారు, చేయడానికి పెట్టలే. అక్కడ వాళ్ళు కొంత పంచుకుంటారు, ఆ తర్వాత నాయకులు కొంత ఉండి కూడా పంచుకుంటారు. మాకేటా అంత బాబు. ఎన్ని సీట్లు వస్తాయండి మీ అంచనా? ఏమో దేవుడి దయండి. అతని ఉంటే గెలుస్తారు. కాకపోతే సంకనాయిపోయింది ఈ పేదలే. పెద్దోడు ఎలాగైనా బతికేట్టు, రాకపోతే మొత్తం నేవరే పోతారు. పెద్దోడు ఎవడు ఏటో అయిపోడు. వాళ్ళు ఎలా చేసుకోవాలో, వాళ్ళు ఎలా దెబ్బలో అలా తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యేలకి ఏడు చేయలేదు, అది ఇది అంటారు. ఎమ్మెల్యేలు చేయదు అతను ఎట్టలేదు. ఎమ్మెల్యేలు చేయమని ఏడు చేస్తారు. అంతా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు దానికి అందించండి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు తినేస్తారు అనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.